ఇలా వేడి వేడి రైస్లోకి మిల్మేకర్ల కర్రీ అనుకుంటే అసలు ఇది మిల్మేకర్ కర్రీ అన్నారు, మటన్ కర్రీ అంటారు. అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండి ఈ రోజు అయితే నేను మిల్మేకర్ల కూర అంటున్నా ఫ్రెండ్స్. నేను అడిగినట్టుగా మీరు అండారు అనుకో, ఆ రోజు మీ ఇంట్లో అసలు అన్నమే మిగిలది, అంత బాగుంటుంది. ఇన్ని వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళలో మిల్మేకర్లు వేసుకోవాలి. 6 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిపాయ, అల్లం, ఇవైతే మనం కట్ చేసుకుందాం. ముందుగానైతే నేను ఆయిల్ వేసాను. ఇప్పుడు దీనిలోకే 4 ఇలాచీలు, ఒక 5-6 లవంగాయలు, కొబ్బరి, ఉల్లిపాయ అనేది మనకు మంచిగా వేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ తోట మనకు కూర అనేది టేస్ట్ ఉంటుంది. ఈ కూర అనేది మటన్ కూడా పనిచేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడి మరి తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే మనకు దూరగా ఏగాయి. ఇవి కాస్త చల్లగైనాక తర్వాత మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేస్తా. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పడదాం. దీనిలోకే ఎల్లిగడ్డ, అల్లం చూడండి ఇలా పట్టుకోవాలి పేస్ట్ అనేది మెత్తగా. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మనం అందాల బట్టి వేసుకోవాలి. కొంచెం మిల్మేకర్ల కూరలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూర. అలాగే దీంట్లో పోస్ట్ దించులు మెయిన్ మనకు ఈ కూర అనేది, ఈ కర్రీ అనేది ఈ గ్రేవీతోటే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఎక్కువ ఉడకవలసిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. అందుకు పిల్లల కోసం ఇలా ట్రై చేయాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ మిల్మేకర్ల కర్రీ అన్ని రోజు అన్నం అనేది ఉండేది. మా కొడుకు వాటి రోజు అయితే రాడు. మిల్మేకర్ల కర్రీ అన్ని రోజు అయితే పొయ్యికానే ఉంటాడు. మావాడు రోజు తినడు కదా అని నేను ఆల్రెడీ మిల్మేకర్ల కూర రోజు కొన్ని బియ్యం ఎక్కువనే పెడతా. అయినా సరే ఆ రోజు అన్నం మిగిలింది, అంత ఇష్టపడి తింటాడు. మా కొడుకే కాదు మా ఆయన కూడా, నేను కూడా తింటాను. అసలు నాకు మిల్మేకర్ల కర్రీ ఇష్టం ఉండేది. కాకపోతే ఇలా నేను ఒకసారి ట్రై చేసిన, నాకు కూడా అలవాటు అయింది. ఇప్పుడు కొన్ని టమాటాలు మనం కట్ చేసుకున్నాం కదా, అవి కాస్త మనకు ఉడకాలి. టమాటా ఉడికినాక తర్వాతనే మనం కారపొడి వేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. ఒక 5 నిమిషాలు ఉడికినాక మళ్ళీ చేద్దాం. ఇప్పుడైతే మనకు టమాటా ఉడికింది. దీనిలో ఇప్పుడు మనం కారపొడి వేసుకుందాం, ఎందుకంటే కారపొడి కూడా కొంచెం ఉడకాలి కదా, అందుకే నేను కారపొడి వేస్తాను. కారపొడి మాది ఎక్కువ కారం ఉంటుంది, నేను అందుకే 2 స్పూన్లు వేస్తాను. అందులో బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ కారపొడి అనేది. నిజానికి కూర తిన్న వాళ్ళైతే మళ్ళీ అడుగుతారు, ఎంత టేస్ట్ ఉంటుంది. ఇలా కారపొడి కూడా మనకు పచ్చివాసన పోవాలి. ఇప్పుడైతే కారపొడి పచ్చివాసన అయిపోయింది. ఇప్పుడు చూడండి నూనె అంతా వేరింది కదా. ఇప్పుడు మిల్మేకర్లు వేద్దాం. మిల్మేకర్ కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి దీనిలోనే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. ఇలా కొంచెం మిల్మేకర్లో కూడా పచ్చివాసన ఉంటుంది కదా, అది కూడా మనకు పోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే, ఇలా కాస్త ఫ్రై చేస్తే ఆ వాసన అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం వాటర్ వేసుకుందాం. కొందరికి ఇలా ఫ్రై కావాలనుకుంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు, కొందరికి గ్రేవీలా కావాలనుకుంటే గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మనకు కొంచెం గ్రేవీలా చేసుకుంటే ఎట్లుంటుంది అంటే రైస్లోకి బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా తినడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు వాటర్, ఇవి మన మిక్సీ గిన్నెల వాటర్. ఇవి ఇలా ఈ వాటర్ పోసి మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికియాలి. మళ్ళీ సూప్ అనేది మనకు చిక్కగా రావాలి. నేను ఇంకొని వేస్తా వాటర్. సూప్ అనేది మళ్ళీ మనకు చిక్కగా వస్తుంది. అంతా మంచిగా మరగాలి. కాస్త ఉప్పు వేసి మూత పెట్టేస్తా. ఉప్పు తగినంత. ఇప్పుడైతే 5 మినిట్స్ చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేస్తాను. ధనియాల పొడి 2 స్పూన్లు. ధనియాల పొడి వేస్తే ఉంటుందంటే సూప్ అనేది మంచి చిక్కగా వస్తుంది. మళ్ళీ పోతే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత గ్రేవీ ఉందో. ఇంకొంచెం మనకు దగ్గరికి రావాలి కర్రీ అనేది. చూడండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చింది చిక్కగా. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కగా. ఇలా రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తా ఉంటే మేము మంచి వీడియోలతో మీరు ఇలా ఎంకరేజ్ చేసిన కొద్దీ నేను ఇంకా కొత్త వెరైటీ వంటలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.